తెలంగాణ ఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారా? ప్యాటర్న్ తెలియకుండా చదవడం అనేది డైరెక్షన్ లేకుండా చేసేటటువంటి రన్నింగ్ లాంటిది. ఈ వీడియోలో తెలంగాణ ఎస్ఐ కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ స్టేజెస్ని ఎలా క్లియర్ చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలానే ఎగ్జామ్లో ఏ స్టేజ్ మన యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది, కామన్గా యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకే ఒక కంప్లీట్ అవేర్నెస్ అయితే టీజీ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మీద వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ ప్రాసెస్ ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది. మొత్తంగా మనకి ఎస్ఐ సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. వన్ ఈజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ వన్ ఫిజికల్ మెజర్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫోర్త్ వన్ ఈజ్ మెయిన్స్ రిటన్ ఎగ్జామ్. దెన్ ఒక్క స్టేజ్ మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఇక్కడ 0%. సో దట్ ఏ స్టేజ్లో ఫెయిల్ అయినా మళ్ళీ మనం చివరికి రావాల్సి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచే ప్రారంభించాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సో దట్ ఇందులో ఒక్కొక్క స్టేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామ్. దాదాపు మనకి 200 మార్కులకు ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, అలానే సమయం 3 గంటలు మనకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 100 మార్కులకి, అలానే జనరల్ స్టడీస్ 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ మార్క్స్ అనేది ఫైనల్ మెరిట్లో కౌంట్ అవ్వవు, ఓన్లీ ఇవి కేవలం షార్ట్ లిస్టింగ్ కోసం మాత్రమే. సో ఇక్కడ మన గోల్ ఏంటి అయి ఉండాలి అంటే కట్ ఆఫ్ క్రాస్ చేయడమే మన యొక్క గోల్, టాపర్ మార్క్స్ కాదు. సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ కూడా అలానే ఉండేటట్టు చూసుకోండి. దెన్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీని యొక్క నేచర్ స్వభావం ఎలా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ నేచర్గా ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్స్ జనరల్ ఐడియా కోసం మెన్ అయితే హైట్ 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్ ఎక్స్పెన్షన్లో ఉండాలి. ఉమెన్ యొక్క హైట్ అయితే 152.5 సెంటీమీటర్స్, వెయిట్ అనేది ప్రొపోర్షనేట్గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఫెయిల్ అయితే రిటన్ టాపర్ అయినా కూడా మనం ఈ ప్రాసెస్ నుంచి అవుట్ అవుతాం. సో దట్ ప్రతి స్టేజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దెన్ పార్ట్ 4 PAT ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీని యొక్క నేచర్ కూడా క్వాలిఫైయింగ్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఈవెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఈవెంట్స్, వన్ ఈజ్ 1600 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. మెన్కి అయితే 1600 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. ఉమెన్కి అయితే 800 మీటర్స్ రన్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది, అలానే 100 మీటర్ రన్ కూడా ఉంటుంది. ఫిజికల్ ప్రిపరేషన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మీరు ముందు నుంచే ప్రారంభించండి. ఈవెన్ మనం PATలో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ముందుకే రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దట్ ప్రతి స్టేజ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఏ స్టేజ్లో నువ్వు ఓడిపోయినా మళ్ళీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. దెన్ ఈ 3 క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ లాస్ట్ స్టేజ్కి వస్తాం. సో అసలైనటువంటి రియల్ గేమ్ ఇది. ఇందులో నీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టే నీ యొక్క ర్యాంక్ డిసైడ్ అవుతుంది. సో ఇందులో టోటల్గా 4 పేపర్స్ ఉంటాయి. ఇందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఇంకొక 2 మెరిట్ బేస్డ్గా మనకి అందులో వచ్చేటటువంటి మార్క్స్కి అనుగుణంగా మనకి ర్యాంక్ వస్తుంది, మనం సబ్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఒకటి ఇంగ్లీషు, రెండవది తెలుగు. సో తెలుగుతో పాటు ఉర్దూ కూడా క్వాలిఫైయింగ్ పేపర్గానే ఉంటుంది. మనకి ఇందులో మార్క్స్ 100 మార్క్స్కి ఉంటుంది, డ్యూరేషన్ 3 అవర్స్. ఇవి డిస్క్రిప్టివ్ నేచర్గా ఉంటాయి. అండ్ ఆల్సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నాం కాబట్టి ఓసీకి అయితే 40% రావాలి, ఓబీసీకి అయితే 35% రావాలి, SC STకి అయితే 30% మార్క్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మార్క్స్ మెరిట్లో అసలు కౌంట్ కానే కాదు, బట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, అవుట్ అయిపోవడం అవుతుంది. సో క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేసి నెగ్లిజెన్స్ తీసుకున్నాము అంటే ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా అవుట్ అయిపోతాం. కొంతమందికి పేపర్ 3, పేపర్ 4లో మంచి మార్క్స్ వస్తాయి, క్వాలిఫైయింగ్ పేపర్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని అంశాల మీద కూడా సమప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ మెరిట్ పేపర్స్ అయినటువంటివి పేపర్ 3 అలానే పేపర్ 4. ఈ 2 పేపర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది చూద్దాం. పేపర్ 3 మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ అయితే 3 అవర్స్ ఉంటుంది. సబ్జెక్ట్స్ మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఈ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే 150+ వస్తాయి అనేటటువంటి అంశాల గురించి ఏపీ స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్ టాపర్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను వీలైతే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తూ చూడండి. అండ్ ఆల్సో పేపర్ 4 జనరల్ స్టడీస్. ఈవెన్ జనరల్ స్టడీస్లో 130+ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఇటువంటి అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో దట్ ఆ వీడియోని కూడా నేను కామెంట్ సెక్షన్లో లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ చూడండి. అండ్ ఆల్సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ కావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో అల్టిమేట్గా ఏం చెప్తున్నానంటే ఫైనల్ ర్యాంకు దేని మీద ఆధారపడి ఉంటుందంటే
మనకి ఈ పేపర్ 3 అలానే పేపర్ 4 మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలానే పేపర్ 1 పేపర్ 2ని ఈజీగా తీసుకోకూడదు, ఎందుకంటే అది క్వాలిఫైయింగ్ అయినప్పటికీ క్వాలిఫై కాకపోతే మనం ఈ రేస్ నుంచి అవుట్ అవుతాం. సో దట్ అల్టిమేట్గా పేపర్ 3 పేపర్ 4 రిజర్వేషన్ రూల్స్ మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. దెన్ ఈ అంశాలన్నీ చూస్తే ఫైనల్గా కామన్గా ఆస్పిరెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఎందుకంటే చాలామంది బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా సబ్ ఇన్స్పెక్టర్ క్లియర్ కాలేకపోతున్నారు. దానికి గల మేజర్ రీజన్స్ ఏంటి అనే వాటి గురించి ఇక్కడ మాట్లాడతాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమ్స్కే అన్ని మంత్స్ కూడా వేస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రత్యేకంగా మెయిన్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. కొన్నిసార్లు ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, అందులో కూడా అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి జనరల్ స్టడీస్ని వదిలిపెట్టేస్తారు. ఇంకొంతమంది జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేసి అర్థమెటిక్ రీజనింగ్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అలా కాకుండా రెండిటికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఫిజికల్ ట్రైనింగ్ లేట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అయినాక ఫిజికల్ ట్రైనింగ్ చూసుకుందాంలే ఈ పిఎంటీ కావచ్చు పీఈటీ మీద, అలా కాకుండా ముందు నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలానే రోజు 1600 మీటర్లు రన్ వేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఫిట్గా ఉండేటట్టు అయినా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయినా గ్రౌండ్కి వెళ్ళేటట్టు మీ యొక్క ప్రిపరేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మేజర్గా తెలుగు మీడియం అభ్యర్థులు చేస్తున్నటువంటి మిస్టేక్స్, ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చాలామంది లైట్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి పేపర్ 3 పేపర్ 4లో మోర్ దెన్ 250 వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోవడం వల్ల వాళ్ళు ఈ రేస్ నుంచే అవుట్ అవుతున్నారు. కాబట్టి ఇంగ్లీష్ పేపర్ని మీరు లైట్ తీసుకున్నారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుంది. అండ్ ఆల్సో ప్యాటర్న్ క్లియర్ లేకుండా బుక్స్ చేంజ్ చేయడం కూడా చాలా వర్స్ట్ ప్రాసెస్. అల్టిమేట్గా ఏం చేస్తున్నారంటే సబ్జెక్ట్స్ మీద అవగాహన లేకుండా ఒక 2-3 సోర్సెస్ తీసుకోవడం, లేదంటే సోర్సెస్ ఊరికే మార్చడం, ఇటువంటి వాటి వల్ల కూడా ఈ రేస్ నుంచి మనం అవుట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ప్రిలిమ్స్కి మాత్రమే వెయిటేజ్ ఇవ్వకుండా అటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ట్రైనింగ్ మీద ఇప్పటి నుంచే ప్రారంభించాలి, రోజుకు ఒక 30 మినిట్స్ అయినా. దెన్ ఆల్సో ఇంగ్లీష్ పేపర్ని లైట్ తీసుకోకుండా ఉండాలి. దీంతోపాటు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అన్నిటికీ సమప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి. అండ్ ఆల్సో మనం తీసుకునేటటువంటి సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ అల్టిమేట్గా ఏం చెప్తున్నానంటే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఫెయిల్ అయ్యే వాళ్ళు వీక్ కాదు, దే ఇగ్నోర్ ద ప్యాటర్న్. సో దట్ ఇక్కడ ఎస్ఐ ఎగ్జామ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రిటన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ యాక్యురసీ, ఫిజికల్ ఫిట్నెస్, డిసిప్లిన్. ప్యాటర్న్ ఇక్కడ క్లియర్ అయితే ప్రిపరేషన్ హాఫ్ డన్ అయిపోతుంది. సో దట్ కాల్ టు యాక్షన్, లైక్ అండ్ షేర్ విత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆస్పిరెంట్స్, సబ్స్క్రైబ్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ పోలీస్ ఎగ్జామ్స్, కామెంట్ ఎస్ఐ సిలబస్. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ తెలంగాణ ఎస్ఐ సిలబస్ అండ్ ఆల్సో స్టడీ ప్లాన్ కూడా చెప్తాను.